పారిపల్లిలో ఉన్నాం ఈరోజు. ఇది ఏంటంటే దీనికి ప్రహరీ కంపల్సరీ అవసరం. ఎందుకంటే నీకు ఆడ ఒక 2 ఫీట్లు వచ్చినా కానీ దక్షిణ నైరుతిలో 2 ఫీట్లు వచ్చినా అక్కడ 2 ఫీట్లు పెట్టుకొని స్ట్రేట్గా పెట్టుకురావడం బెటర్. అట్లా పెట్టకుండా నువ్వు ఇప్పుడు ఇది అగ్ని కదా, ఈ అగ్నిని మళ్ళీ ఇప్పుడు ఈ స్థలం వచ్చినా కూడా సరే ముందుకు పోతే నీకు ఈ ప్రహరీ కానకుంటే బాత్రూమ్ పెట్టుకుంటే ప్రహరీ కానొద్దు, నీ ఇంటి గోడ కానొద్దు. ఏది బాత్రూమ్ ఇంటి గోడకు ఆనుకొని వచ్చింది అంటే ఇది మళ్ళీ అగ్ని పెరిగినట్టయితే అది మళ్ళీ తప్పు. కాబట్టి అట్లా పెట్టొద్దు. అట్లా పెట్టకుండా ఇటు ఇంటికి ఆనొద్దు, ఏది బాత్రూమ్, ఇటు ప్రహరీకి ఆనొద్దు. ఇప్పుడు నువ్వు పెట్టేది ఎట్లుందంటే మొత్తం ఇంటికి ఆనిచ్చి ప్రహరీకి ఆనేది ఇంటికి ఆనేది. ఇంకేటి ఇచ్చి పెడతారు నీకు? సందే లేదు. ఈ గోడకే టచ్ అయిపోయింది. ఇది ఇటు టచ్, ఇది ఇటు టచ్ అయితేనే ఈడ పడుతుంది. కాబట్టి ఈడ ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ పెట్టడానికి వీల్లేదు. బాత్రూమ్ కావాలనుకుంటే ఇటు పెంచుకోవాలి. అంటే వాళ్ళు ఇచ్చేది ఉంటే మాట్లాడుకొని వాళ్ళతో మాట్లాడుకొని ఇసుంటి పెట్టుకొని ఇసుంటి జరుపుకోవాలి. ఇటు దీనికి సందు, ఇటు ఇంటికి సందు ఉండాలి, ఇక్కడ ప్రహరీ గోడకు సందు ఉండాలి. అప్పుడు పెట్టుకోవాలి. సాధ్యమైన కాడికి అక్కడ నీకు ఫీట్నర 2 ఫీట్లు ఎంత వచ్చినా కూడా ఆ గ్యాప్ను మెయింటైన్ చేస్తూ తీసుకురావాలి. అక్కడ లేకున్నాయి కదా, ఎక్కడ అక్కడ ఉంటే అక్కడ కూడా పెట్టాలి. ఒక్కొక్క పక్క అయితే నువ్వు ప్రహరీని కవర్ చేయాలి. నీ ఇంటికి ప్రహరీ కవర్ చేస్తే మంచిగా ఉంటుంది. ప్రహరీ లేకుంటే బాగుండదు. అట్లా వేయాలి. ఈ దక్షిణం పక్క ఇది ప్రహరీ చేయి, పడమర పక్క అటు ప్రహరీ చేయి. మంచి దిశకు ఉంది, స్థలం మంచిగా ఉంది. కానీ ఈ క్రాసుల వల్ల నీ స్థలం అంతా వేస్టేజ్ కింద పోయింది. కాకుండా ఒక పని చేయి, ఆడ నుంచి కొంచెం తీసి ఆ 2 ఫీట్లు వస్తుందా, ఫీట్నర వస్తుందా, నీకు 2 ఫీట్లన్నర వచ్చినా ప్రహరీ కూడా తీసుకురా ఈడికి. అంతే ఈ ఇల్లు దగ్గర అవి పడమర నైరుతిలో ఉన్నాయి ఆ సెల్ఫ్లు అంటే మీరు గోడ నుండి ముందుకు కట్టుకోలే. ఆ సెల్ఫ్లు ఏం చేసిర్రు, గోడ లోపలికి బొరియా చేసి పెట్టిరు. అది ఇప్పుడు సజ్జ వేరు, సజ్జనేమో ముందరికి వచ్చింది. ఇది నైరుతి రూమ్, ఇది బెడ్రూమ్. ఈ నైరుతి రూమ్లో ఆ సెల్ఫ్లు అనేటివి మీరు బొరియా చేసి లోపలికి కట్టిరు. అట్లా కట్టకూడదు. ఈ స్థలంలో అట్లా కట్టకూడదు. అట్లా కట్టినప్పుడు పడమర నైరుతిలో సెల్ఫ్లు గోడ లోపలికి బొరియా చేసి కట్టినప్పుడు అది తప్పు. అది చాలా ఇబ్బంది పెడతాయి. పెరిగిపోయింది ఆడ నైరుతి. ఆ స్థలంలో అట్లా పెట్టకూడదు. అది ఎమ్మటే నువ్వు ఇటుక పెట్టి అవి మూసేయాలి. నీకు కావాలంటే ముందుకు కట్టుకోవాలి. నీకు కావాలంటే ముందుకు జరిపి సెల్ఫ్లు కట్టుకోవాలి. ఆడికి ఆ గోడ నుండి ఈ గోడ కూడా కట్టవచ్చు, కానీ ముందుకు కట్టుకోవాలి. ఇప్పుడు మీది సజ్జలు బాగానే ఉన్నాయి, దక్షిణ గోడకు పడమర గోడకు 2 దిక్కులు ఉన్నాయి. అట్లా ఆ సజ్జలు ఎట్లా పోసిర్రో అట్లా ఉండాలి. కానీ ఆ సెల్ఫ్లు ఏమో లోపలికి పెట్టిరు. లోపల పెట్టడం కరెక్ట్ కాదు. అట్లా పెట్టద్దు. దాన్ని ఎమ్మటే ఆ సెల్ఫ్లు మూసేసి సెట్ చేయి. కట్టుకుంటే నువ్వు ముందుకు జరిపి కట్టుకో, కానీ అట్లా లోపలికి బొరియా చేసి మాత్రం ఉండొద్దు. అట్లా చేయడం ఆ నైరుతి పెరిగింది. ఆ ఎమ్మటే ఇమ్మీడియట్లీ కట్ చేసి పెట్టు, అది బాగుండదు. అట్లా అది ప్రహరీ గోడకు అట్లా చేయకూడదు. బీరు ఆ మూలకు పైన ఉండొచ్చు, ఈ గోడకు ఉండొచ్చు, కానీ ఒకటి అక్కడ పెద్దది ఉన్నప్పుడు చిన్నది ఇటు ఉండొచ్చు. ఉత్తరం బీరు ఆ నైరుతి మూలకు ఉండొచ్చు. అందులో అన్ని సామాన్లు పెట్టుకుంటాం, అంటే బట్టలతో సహా. ఉత్తరం గోడకు చిన్నది ఒకటి ఉండాలి, అంటే డబ్బులు పెట్టుకునేది ఉత్తరం గోడకు ఉంటే మంచిది. అట్లా ఇది కూడా మూసేయి. కట్టాలనుకుంటే ఇంకోటి కట్టుకో, బయటకు పెట్టాలి. ఇట్లా ఇప్పుడు ఈ సెంటర్ గోడ ఉంది, ఈ సెంటర్ గోడకు ఉండొచ్చు సెల్ఫ్లు ఉండొద్దు అంటలే, ఇవి ఉండొచ్చు. ఈ సెంటర్ గోడకు ఉండొచ్చు, కానీ ఈ చుట్టూ వచ్చే ఏది బయటి గోడ ఏదైతుందో నైరుతి రూములో ఖచ్చితంగా అవి ఉండొద్దు. ఖచ్చితంగా అవి బంద్ చేయాలి. నైరుతి పెరిగితే నీకు మనసు తృప్తి అయి ఉంటుంది, నీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది బంద్ చేయి, అది బంద్ చేయి. ఇప్పుడు ఈ డోరు ఎందుకు పెట్టిర్రు? ఇది దీనికి అగ్ని అయింది. మళ్ళా ఇది హాల్ ఏదైతుందో హాల్కు అగ్నికి అయింది. ఇట్లా ఈ డోరు ఇక్కడ ఉండకూడదు. ఈ సింక్ కూడా ఈ గోడకు ఆనొద్దు. గ్యాప్ ఇవ్వాలి, గ్యాప్ ఇచ్చి చేయాలి. ఇది మాత్రం ఈ డోరు ఆ కిట్టుకున్న స్థలంలో ఉండొచ్చు. ఇది ఎందుకంటే పూజ రూమ్ కదా, పూజ రూమ్కు కంపల్సరీ డోర్ ఉండాలి. డోర్ లేకుండా ఉండకూడదు. ఇది ఉత్తరం చూస్తుంది, ఉత్తరం డోర్ ఉండాలి. కానీ ఇట్లా వాయువ్యం నుంచి ఇవ్వద్దు, సెంటర్ నుంచి. ఇక్కడ ఒక 4 ఇంచుల దిమ్మి, అక్కడే ఎక్కువ గోడ పెట్టి
ఈడ డోరీ ఇచ్చినప్పుడు నీకు 4. దిమ్మ అంటే ఇప్పుడు ఇది సరిపోదా దిమ్మ సరే అంటే నీ ఇప్పుడు ఈ గోడ ఎంతమంది చూడాలి, ఆ 4 ఇంచులు ఇంకా 4 ఇంచులు దిమ్మేయాలి. ఇది బయటికి దానికి ఆనుకొని ఇవ్వద్దు ఎప్పుడైనా. అంటే మళ్ళీ ఆడ కూడా ఇట్లా 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 దీనికే ఇవ్వద్దు, ఈడ దిమ్మ రావాలి. అది కూడా ఇక ఇవ్వాల్సి వస్తుంది. ఏది ఇదా, ఇది ఉంచుకో. కొద్దిగా ఇది బయటకు వస్తుంది కదా, ఏం కాదు. ఇది ఏం బయటికి రాదు, ఇది ఉన్నదాన్ని ఇది కట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టుకుంటే సరిపోయా. అక్కడ ఇక్కడ దిమ్మ వస్తుంది, దిమ్మ కొంచెం దిమ్మ వస్తుంది. అది ఎక్కువ రావాలి, తక్కువ ఉండాలి. తక్కువ ఉండాలి. ఈ దిమ్మ తక్కువ ఉండాలి, ఆ దిమ్మ ఎక్కువ ఉండాలి. అంతే. నీకు దర్వాజా సైజు బట్టి తూర్పు నుంచి 4 ఇంచుల వరకు అంతే కట్ చేసినాక దర్వాజా కూర్చోబెట్టి అక్కడ నుంచి దిమ్మిచ్చి ఏమవుతుంది సార్. ఏమో నీకు దిమ్మ వస్తుంది. ఈ దిమ్మ వెళ్ళాలంట. ఇటు ఏమొద్దు, ఇటు ఇది 4 ఇంచులు గోడ ఉంది, ఇంకొక 4 ఇంచులు ఉంచి ఇడి కట్ చేయి, ఇడి కట్ చేసి కూర్చోబెట్టు. యువతలంగా కూడా అరఫీట్ దిమ్మ. ఇప్పుడు అరఫీట్ ఉంది అనుకున్నాం ఎగ్జాంపుల్, అది ఎంత ఉండాలి? ఇది ఒక అరఫీట్కి ఎక్కువ ఉండాలి. 9 ఇంచులు ఉన్నా మంచిదే, ఫీట్ ఉన్నా మంచిదే. అట్లా అదే చేసినావు. ఈ గోడ సరే వాళ్ళు చెప్పి నువ్వు ఈ ఫిల్లర్ ఒకసారి ఫిల్లర్ చూపించు. ఇది ఈశాన్య మూల ఫిల్లర్. ఈ ఫిల్లర్ ఇట్లా రౌండ్ చేయొద్దు. ఎట్లా చేసారు చూడు, ఇది ఈ రౌండ్. ఆ మేస్త్రి కన్నా అర్థం చేసుకోవాలి. ఈ మూల రౌండ్ ఉండొద్దు. నువ్వే మూలనా ఇది ఈశాన్య మూలలో ఉండబడిన ఫిల్లర్ ఎలా అవుతుందో ఇట్లా రౌండ్ చేయొద్దు. అది చాలా తప్పు. అసలు 4 మూలలు వేయాలి ఫిల్లర్. 4 మూలలు పోసి ఇట్లా లోపలికి రౌండ్, బయటికి రౌండ్ రావద్దు. రౌండ్ ఫిల్లర్ ఏమిటి, దేవాలయంలో ముందలకి వేసే దగ్గర డిజైన్ ఇస్తాం కాబట్టి రౌండ్ పోస్తాం. మన ఇంట్లో అంటే ఇంటి లోపల అవుపడకుండా గోడలు పోయేదానికి నువ్వు రౌండ్ పోసుకో, మూల పోసుకో, సంబంధం లేదు. ఇట్లా ఈశాన్యం ఫిల్లర్ ఎప్పుడైతే వస్తుందో ఇది రౌండ్ పోసి ఇటు లోపలంగా మూల లోపలికి వచ్చింది. ఆడ ఆడ ఈశాన్యం కట్ అయి లోపలికి వచ్చింది. ఈశాన్యం ఇట్లా కరెక్ట్ ఉండాలి, 90 డిగ్రీ ఉండాలి. 90 డిగ్రీ కన్నా 100 మందం ఎక్కువ ఉండాలి. ఇది ఈశాన్యము. ఇంటి అన్ని మూలల కన్నా అంటే ఒక దారం మందము బయటకే ఉండాలి తప్ప లోపల మాత్రం ఉండొద్దు అన్నప్పుడు ఇది బయటగా చూస్తే ఎక్కువనే ఉంటుంది, తక్కువ అయిపోయింది, రౌండ్ అయిపోయింది. ఈశాన్యం స్క్వేర్ గా 90 లేదు. ఇటు లోపలికి వచ్చి తీపి రౌండ్ ఒకసారి రౌండ్ ఫిల్లర్ ఇట్లా ఉండడం వల్ల ఏమైతుంది, ఈ ఈశాన్య మూల ఫిల్లర్ అనేది ఇట్లా రౌండ్ గా కట్ అయిపోయింది. ఇది కరెక్ట్ గా 90 డిగ్రీ ఇట్లా లేకుండా అయిపోయింది. ఈశాన్యం 90 డిగ్రీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు అదంటే సెంటర్లో పోయింది, అది వేరు. అది సెంటర్లో ఉంది, అట్లా లాస్ట్ లేదు, అది వేరు. కానీ ఇది ఇట్లా ఉండొద్దు. ఇది పడమర పక్కకు 1 ఫీట్ 1/2 ఫీట ప్రారీ వేసుకునే ప్రయత్నం చేయి. కాకుండా గోడతో కాకుండా చెక్కలు వేస్తారు కదా, చెక్కలతో వేసే ప్రయత్నం చేసి ఇప్పుడు ఈ లైన్ ఏదైతుందో అంటే అటు పోకుండా ఈ లైన్కు ఈడ గ్యాప్ ఇచ్చి ఈడ పెట్టు బాత్రూమ్. ఈడ బాత్రూమ్ పెట్టు బ్రహ్మాండంగా. 1 ఫీట్ 2 ఫీట్లు గ్యాప్ వదిలిపెట్టి ఈడ పెట్టు బ్రహ్మాండంగా బాత్రూమ్. ఆనిచి తీసేయి. అవి లాస్ట్ బార్డర్ మీద అయిపోయినాయి. బార్డరే కాదు, అది బావ్య మూత అవుతుంది. మళ్ళా అటు ఖాళీ స్థలం ఉంచు. నీకు ఉత్తరం పక్క ప్రారి వస్తుంది, తూర్పు పక్క ప్రారి వస్తుంది. ఆ దక్షిణం పక్క పడవర పక్క అవి 2 కూడా పారిలు వస్తాయి. చేసి ఈడబెట్టు బాత్రూమ్ బ్రహ్మాండంగా మంచిగా ఉంటుంది. ఆడ నీకు పడదు, అది చేయడానికి బాగుండదు. పారగోడ తిప్పుకో. కానీ ఆ బాత్రూమ్ మాత్రం ఆడ పెడితే నీకేమైందంటే అగ్ని పెరుగుతుంది. నీకు ఇంటికి ఆనిచ్చి ఇక్కడ ఇంటికి ఆనుతుంది, తూర్పు ప్రారికి ఆనుతుంది. ఆ రెండింటికి ఆనడం వల్ల అది తూర్పు అగ్ని పెరుగుతుంది. కాబట్టి దాన్ని చేయొద్దు. ఈడ చేసుకో. ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. పడమర వాయవ్యంలో ఉన్నది ఇది. అటు మనం పారగోడ మందం పెట్టి 2 ఫీట్లు ఇచ్చిపెట్టి అటేయమా లేకపోతే ఇటేనా? ఇది ప్రారగోడ వస్తుంది కదా, లైన్ ముగ్గు వస్తావు కదా, ప్రారగోడకి ముగ్గు పోసినాక దానికి కూడా అనొద్దు. 2 ఫీట్ల గ్యాప్ ఉంచు. ఇచ్చిపెట్టి అటే అంటావు. ఫస్ట్ ప్రారిగోడకు ముగ్గు పోసి ఉత్తర వాయవ్యంలో పారగోడకు ఆనకుండా 2 ఫీట్లు వదిలిపెట్టి ఇస్తుంటే పెట్టు. ఆడ నుంచి ఈయన దాకా పెట్టచ్చు, మెట్లకు 2 ఫీట్ పెట్టచ్చు. అటు ఇచ్చిపెట్టి పెట్టాలి. ఇది దీని లైన్, దీని లైన్కే రావాలి. దీని లైన్కే. ఆ గోడ కానొద్దా? ఏ గోడ అంటే నువ్వు మళ్ళీ చెక్కలేద్దాం అంటున్నావు చూడు, దానికి ఆనొద్దు. నీ ఇంటి లైన్కే. ఇంటి లైన్ ఉంది కదా, ఈ లైన్ కు దారం కట్టి ఈడ బ్రహ్మాండంగా గోడ కాన కూడా వేయాలి.